మోడీ ప్రతిదానికి ఇద్దరు నాయకుల మధ్య మ్యాచ్ పరుగు పందెం కాదు కదా రాజకీయాలంటే. మోడీకి రాహుల్ గాంధీ మ్యాచ్ అయ్యారా, సోనియా గాంధీ వాజ్పేయికి మ్యాచ్ అయ్యారా? మరి వాజ్పేయిని ఓడించి సోనియా గాంధీ నాయకత్వం యూపీ గెలవలేదా? వాజ్పేయికి సోనియా గాంధీ మ్యాచా, వాజ్పేయికి మన్మోహన్ సింగ్ మ్యాచా? మరి ఎలా అధికారంలోకి వచ్చారు? ఈ ప్రశ్నలకు చాలామంది విచిత్రంగా మనకు మీడియాలో విశ్లేషణలు ఉంటాయి. ఇప్పుడు వాజ్పేయితో పోలిస్తే సోనియా గాంధీ పాపులరా దేశంలో? మన్మోహన్ సింగ్ పాపులరా? మరి వాజ్పేయిని నాయకత్వంలో బీజేపీ ఓడించి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ. మనకు చెప్పండి ఏ పాపులారిటీతో ఉన్నారు? ఎన్నికల్లో గెలవడం ఓడడం అనేది ఒక నాయకుని ఫ్యాక్టర్ పైన ఆధారపడి ఉండదు. అదే నిజమైతే అటల్ బిహారీ వాజ్పేయితో పోలిస్తే సోనియా గాంధీ ఏ రకంగా కూడా పాపులర్ కాదు. సో ఎవరు కూడా సోనియా గాంధీ మోర్ పాపులర్ దెన్ అటల్ బిహారీ వాజ్పేయి అనగలరా? అసలు అంత కరిస్మాటిక్ లీడర్ ఎవరు లేరు వాజ్పేయి లాంటి కరిస్మాటిక్ లీడర్. అలాంటప్పుడు 2004 ఎలక్షన్లో సోనియా గాంధీ క్యాంపెయిన్ చేసిన సీట్లలో కాంగ్రెస్ విజయ శాతం ఎక్కువ, వాజ్పేయి ప్రచారం చేసే సీట్లలో బీజేపీ సక్సెస్ రేట్ కన్నా. అందువల్ల పాపులారిటీలు అనేది కన్సిస్టెంట్గా ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి పాపులరా అని 2023 ముందు అడిగితే ఎవరు ఆన్సర్ ఏం చెప్పేవాళ్ళు? ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి 2019లో చంద్రబాబు నాయుడును 23 సీట్ల పరిమితం చేయలేదా? చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి పాపులరా? జగన్మోహన్ రెడ్డి చాలా చిన్నవాడు కదా చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. అందువల్ల లీడర్ల పాపులారిటీతోనే ఎన్నికల్లో అన్నీ అయిపోతాయి అనుకుంటే పొరపాటు. అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి. అందులో లీడర్షిప్ ఫ్యాక్టర్ ఒక కారణము. ఒక ఎన్నికల్లో గెలవడానికి అనేక ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తున్న సమయంలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లీడర్షిప్. డెఫినెట్గా ఆ ఇష్యూలో బీజేపీకి అడ్వాంటేజ్ అన్నమాట నిజం. మోడీకి మ్యాచ్ చేయగలిగిన లీడర్షిప్ జాతీయ స్థాయిలో లేదు. రాహుల్ గాంధీ కూడా లేదు. రాహుల్ గాంధీ ఇంప్రూవ్ అయిన మాట నిజం. 2024 ఎన్నికలకు ముందు పరిస్థితితో పోలిస్తే రాహుల్ గాంధీ గణనీయంగా ఇంప్రూవ్ అయ్యాడు మోడీకి ఛాలెంజర్గా పాపులారిటీలో. కానీ మన దేశ ఎన్నికలు ఏమైనా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కాదు కదా. ఇదేమైనా మోడీ వర్సెస్ రాహుల్ ఎన్నికలు జరగడం లేదు. 543 సీట్లలో మోడీ పెట్టిన అభ్యర్థులు, రాహుల్ గాంధీ సమర్థించిన అభ్యర్థుల మధ్య ఎన్నిక కదా. అందువల్ల పాపులారిటీని బట్టి ఎన్నికలు ఉండవు. మోడీ పాపులారిటీ చాలా ఎక్కువ. మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎందుకు తక్కువ సీట్లు వస్తున్నాయి? మోడీ పాపులారిటీ మీకు రాహుల్ గాంధీ చాలా పాపులర్ కంపారిటివ్లీ. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక 1% ఓటింగ్ ఎందుకు వచ్చింది? సో అందువల్ల ఎలక్షన్స్కి వచ్చే వరకు హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లే అయిపోతాయి. ఒక ఫ్యాక్టర్తోనే ఒక నాయకుడిని డిస్కౌంట్ చేయడం, ఒక ఫ్యాక్టర్తోనే నాయకుని ఆకాశానికి ఎత్తడం అనేది కరెక్ట్ కాదు.